అండి మునగాకు చెట్లోంచి తెంపుకొచ్చాం. నిన్న ఒక చాటుకి ఫంక్షన్కి వెళ్ళాం. చెట్లోంచి తెంపుకొచ్చాం. షుగర్ పేషెంట్లకి మంచిదంటండి. మీరు ఆకు ఇలా దూసి కడిగితే తేలిపోతుంది నీళ్ళలో. దానికన్నా అండి ఇలా రెమ్మల్ని బాగా నీళ్ళలో 10 నిమిషాలు జాడించి ఎక్కువసేపు ఉంచండి. ముందులు లేకపోతే పురుగులు గుడ్లు ఏమైనా ఉంటే అలాగే తేలిపోతాయి. రెమ్మలుగా జాడించేసండి ఇట్లా వడకట్టే దాంట్లో పెట్టి అప్పుడు దూసుకున్నాను అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది, ప్లస్ క్లీన్గా ఉంటుందండి. తర్వాత మీరు పొడి చేయాలనుకున్నాను అనుకోండి, ఇలా జాడించేసి రెమ్మల్ని తాడిగట్టి అలర్ట్ చేస్తే 3వ రోజు పేపర్ మీద ఇలా దులిపితే రాలిపోతాయి. ఇలా మునగాకుని షుగర్ పేషెంట్ మంచిదంటండి. ఏ కూరలో లేని బెనిఫిట్స్ మునగాకులో ఉన్నాయంట. కానీ మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు ఎప్పుడు తినలేదండి. ఈ తమిళనాడులో మాత్రం ధారాళంగా కొనుక్కుంటారు, తింటారు, పొడులు చేసుకుంటారు. సాంబార్లో కరివేపాకు బదులు వేసుకుంటారు. రోడ్డు మీద చెట్టు కనపడితే తుంచేస్తారండి. చెట్లు కనపడితే కాస్త ఆకు కోసుకుని వెళ్ళిపోతారు. అంత డిమాండ్ అనమాట. గోల్డ్ లాగా చూస్తారు దీన్ని. సరే అండి, ఈరోజు దీన్ని ఏం చేస్తా దూసి తాలింపులో ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టాను. ఆ తాలింపులో వేసి ఇది మగ్గేప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసి కారం వేయచ్చండి. ఇంకా మీకు కందిపప్పు పొడికేసి వేసుకోవచ్చు, కొబ్బరి, వేరుశనగపప్పు పొడి ఏదన్నా వేసుకోవచ్చు. నేను పెసరపప్పు అంటే ఇది కొంచెం లైట్ చేదు ఉంటుందండి, టేస్ట్ అంతగా ఉండదు. చాలా మంది జ్యూసులు ఏది తాగుతారు, తాగలేము. దాని బదులు ఇలా కూరగా చేసుకుని అన్నంలో కలిపి తింటండి. చేదు తక్కువ ఉంటుంది, మనకి అన్ని ఐరన్ బాగుంటుంది అంటండి. ఆడవాళ్ళకి మంచిదంట. విరివిగా వాడండి, చౌకగా వస్తుంది.